ఖచ్చితంగా ముఖేష్ అంబానీ గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది. ముఖేష్ అంబానీ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఆయన ఏప్రిల్ 1957న భారతదేశంలోని గుజరాత్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు ధీరుభాయ్ అంబానీ, ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపకుడు. ముఖేష్ అంబానీ రసాయన ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదవడానికి అమెరికా వెళ్లాడు. కానీ చదువు మధ్యలోనే తిరిగి వచ్చాడు. 1981లో రిలయన్స్ ఇండస్ట్రీస్లో చేరాడు మరియు అప్పటి నుండి కంపెనీ అభివృద్ధికి కృషి చేశాడు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో కంపెనీ టెలికాం, రిటైల్, చమురు మరియు గ్యాస్ వంటి వివిధ రంగాలలో విస్తరించింది. ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడతాడు మరియు ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడు. ముఖేష్ అంబానీ భార్య పేరు నీతా అంబానీ మరియు వారికి 3 పిల్లలు ఉన్నారు: ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ మరియు అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. రిలయన్స్ గ్రూప్లో అనేక కంపెనీలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ఇది రిలయన్స్ గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ. ఇది చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలలో ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్. ఇది టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థలలో ఒకటి. ఇది 4G మరియు 5G సేవలను అందిస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్. ఇది రిటైల్ రంగంలో అతిపెద్ద సంస్థలలో ఒకటి. ఇది అనేక రకాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. రిలయన్స్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్. ఇది పెట్రోకెమికల్స్ ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థలలో ఒకటి. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్. ఇది పెట్టుబడులు మరియు ఆర్థిక సేవలను అందించే సంస్థ. ఈ కంపెనీలతో పాటు ముఖేష్ అంబానీకి అనేక ఇతర చిన్న కంపెనీలు మరియు అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. రిలయన్స్ గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థలలో ఒకటి మరియు ఇది దేశ